హలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, పెద్దాపురం నియోజకవర్గ గ్రీవెన్స్ ఈరోజు అనగా 28/11/2025 శుక్రవారం ఉదయం 8 గంటలకు పెద్దాపురం పట్టణం శ్రీ రాజా సూరిబాబురాజు గారి స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నామని, అందుకే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజా సూరిబాబురాజు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు నూనె రామారావు గారు, పాలకొచ్చి శ్రీను గారు, రంది సత్యనారాయణ గారు, యాళ్ల వీరబాబు గారు, అరీఫ్ అలీ గారు, శాస్త్రి గారు, బడుగు శ్రీకాంత్ గారు, కాకినాడ రామారావు గారు, బత్తుల సాయి గారు, అరవింద్ గారు, పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి శుక్రవారం కూడా మనం నియోజకవర్గంలో ఒక దగ్గర మన గ్రీవెన్స్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ గ్రీవెన్స్ సమావేశంలో మరి అక్కడ లోకల్గా ఉన్న సమస్యల మీద మరి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డులో కానీ లేదా విలేజ్ మన గ్రామాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే, చిన్న సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా పరిష్కార మార్గంగా అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి మన కూటమి ప్రభుత్వం వచ్చి పథకాన్ని పేద ప్రజలకు కూడా అందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇంకా కొత్తగా పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్లు కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ ఇవి ఇంకా రావాల్సింది. సూపర్ 6 పథకంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తున్నాం. మన శాసనసభ్యులు రాజప్ప గారు కూడా మన నియోజకవర్గంలో మరి ఈ సంవత్సరం 8 నెలల కాలంలో మరి 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన రాజప్ప గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నాయకులందరూ కూడా అవసరం వహించకుండా, మరి అశ్రద్ధ చేయకుండా పూర్తి స్థాయిలో మన అసెంబ్లీలో మనకి ప్రజలు ఏ విధమైన బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చిందో అదేవిధంగా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బాగా పనిచేసి ప్రజల అవసరాన్ని గుర్తించి వారి అవసరాన్ని తీర్చడానికి మనం కూడా ప్రయత్నం చేసినట్లయితే లోకల్ బాడీస్లో కూడా అదే విధమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి మన పెద్దాపురం నియోజకవర్గంలో కంటిన్యూగా 3 సార్లు గెలిచిన పెద్దాపురం నియోజకవర్గ చరిత్రలో కంటిన్యూగా 3 సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన రాజప్ప గారిని గెలిచి, మరి 3 సార్లు అంటే కంటిన్యూగా దేనికి గెలిచారు అంటే ఆయన 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 12 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండి ప్రజల అవసరాన్ని గుర్తించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని ఏకైక లక్ష్యంతో పని చేయడం వల్లే ప్రజలందరూ కూడా 3 సార్లు కూడా అత్యధికమైన మెజారిటీ తోటి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా మన నాయకులు కూడా అదే బాటలో మనం మరి వెళ్ళి మనం కూడా కింద స్థాయి కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అవసరాన్ని గుర్తించి మనం కూడా కాసించి కూడా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా సంబంధిత అధికారులకి ఆన్లైన్ చేసి పంపుతారు. ప్రజలకు వెళ్ళి సమస్యల మీద పరిష్కారం చేయాలి, దానికి అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారం మనం పట్టించుగా కూడా చేస్తున్నాం. మన ఏరియా కూడా ఆన్లైన్లో పెట్టారు, క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. మన నియోజకవర్గం మొదటి నుంచి కూడా గ్యాస్ ఏ వారం గ్యాస్ కూడా మనం అది కూడా ప్రభుత్వం క్లీనింగ్ తీసుకురావడం. అలాగే నేను కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని నేను కూడా గవర్నమెంట్ పంపి అందులో తీసాను. అందులో నిన్నే మన పెద్దాపురానికి సంబంధించి సావర్కోట ఎంఆర్ఓ ఆఫీసు, సావర్కోట డివిజన్, అది
రామకోట కార్మికులు ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు మాట ఎప్పుడైతే పెట్టాలి అదే అన్నమాట. అలాగే మనకి కొన్ని గ్రామాల్లో జమ్మపడి ఉంటాయి, పోలీస్ గ్రామం. 60 మంది మనప్పుడు ఒక రూపాయలు పెట్టి గ్రామాలన్నీ కూడా రామకోట రోడ్డు గ్రామాలని చెప్పి అదే ఇది కల్పన కార్యక్రమాలన్నీ కూడా బాధ్యత తీసుకుంటే అవి కూడా ఉంటాయి. నేను కూడా అవ్వాలనే సమస్య, ప్రజల సమస్య మీరు సమస్య ఎత్తున్నారు. ఆ సమస్య నేను అవగాహన చేసుకుని నేను ఇచ్చిన గ్యారెంటీ ఇచ్చి నేను కూడా పక్కన పెట్టి ఇవ్వడానికి ఆ గ్రాంట్ ట్రై చేసి అన్నింటినీ కూడా గ్రాంట్ వచ్చినాక ట్రై చేసి అన్ని సమస్యలు పరిష్కరించడం పని. అది కాకుండా రాజుగారు కూడా కొడుతున్నారు. ఇదో ఇలా ఇగో వీళ్ళందరూ ఫోటో సార్ ఇదే చెప్తుండే అందులో ఈ సినిమా టికెట్ కలెక్షన్ గారి కార్యకర్తలుగా మీరు అందరూ కూడా వరుసగా రావాలని చెప్పేసి కోరుతున్నాను.